గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సరిగ్గా 4 ఏళ్ల క్రితం అన్నమయ్య ప్రాజెక్టు తెగి దాదాపు 30 మందికి పైగా మృత్యువాత పడ్డారు. సర్వస్వాన్ని కోల్పోయి నిరసరాయులుగా మిగిలినటువంటి వందలాది కుటుంబాలు ఇప్పటికి కూడా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేటికి కూడా గుడారాల మాటున జీవనం సాగించే పరిస్థితి మనకు కళ్ళకు అద్దం కట్టినట్టు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సెప్టెంబర్ 20వ తేదీ అంటే సెప్టెంబర్ 19వ తేదీన భారీ స్థాయిలో వరదలు వచ్చాయి. ఆ వరదల కారణంగా ఒక్కసారిగా వరద నీటి ఉధృతికి అన్నమయ్య ప్రాజెక్ట్ ఏదైతే 2021లో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా జలమయమైన పరిస్థితి. ఇక్కడికి ఎవరు కూడా అంటే ఒక రకంగా ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ తలదాచుకునేందుకు తలో దుక్కు వెళ్ళేటటువంటి పరిస్థితి. సర్వస్వాన్ని అంటే ఇంట్లో ఉన్నటువంటి బట్టలు అదేవిధంగా ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కొట్టుకుపోవడంతో సర్వస్వాన్ని కోల్పోయి నిరసరాయులుగా మిగిలినటువంటి వారికి దాతల సాయం తప్ప పాలక ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏదైతే వరదలు వచ్చిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 6 నెలల కాలంలో మీకు ఇల్లు కట్టించిస్తానని చెప్పినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇల్లు కోల్పోయినటువంటి వారు గుడారాల్లో అదేవిధంగా చెట్టుకో పుట్టన నీడన బ్రతకాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా వీరిపై కొంత కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు కారణంగా సర్వస్వాన్ని కోల్పోవడమే కాకుండా అటు ఇళ్లను కోల్పోయిన వారు ఇప్పటికీ కూడా గుడారాల మాటున జీవనం సాగించాల్సినటువంటి పరిస్థితికి ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇసుక మేటలు అంటే ఇక రకంగా జీవనోపాధి కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతవాసులు కూలీ పని చేసుకుంటేనే జీవనం సాగేది. అలాంటి పరిస్థితుల నేపథ్యం కాబట్టి వీళ్ళందరూ కూడా కూలీ పనులు కూడా దొరకని పరిస్థితి. ఎందుకంటే పొలాలు కూడా ఇసుక మేటలు వేసాయి. ఇప్పటికి కూడా పొలాల్లో ఇసుక మేటలు అలాగే ఉన్నాయి. దాదాపు 4 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికి కూడా వారి బ్రతుకుల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే అప్పటి ప్రభుత్వం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్లను నిర్మించేందుకు కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికి కూడా కాంట్రాక్టర్ ఏదైతే ఆ పనులను సరిగా చేయకపోవటం వల్ల ఇల్లు కూడా అసంపూర్తిగానే నిలిచిపోయే దీంతో అక్కడ నివాసం ఉండాలన్నా కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. పాలక ప్రభుత్వాలు మా పట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పులపొత్తూరు కావచ్చు అదేవిధంగా తేకూరుపేట కావచ్చు మందపల్లె ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా నిరసరాయులుగా ఉన్నటువంటి వారి బ్రతుకులు ఎక్కడ మారిన పరిస్థితి లేదు. దాతలు ఇచ్చిన తిండి మొన్నటి వరకు జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అడుక్కు తిని బతుకుతున్నామంటే కొంతమంది వృద్ధులు చెప్తుంటే వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు, కన్నీటి పర్యంతం కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొందరు ఇల్లు కూడా నిర్మించకపోవడంతో చెట్టు నీడన బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి అంతటికీ కారణం రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వారు సరిగా జోక్యం చేసుకోవడం లేదు. రాజకీయ నేతలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాలాంటి పేదలు ఒకప్పుడు చాలా ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళం. అలాంటి ఉన్నతంగా ఇల్లు కట్టుకొని చాలా సంతోషంగా జీవిస్తున్న కారణంగా అటు రాజకీయ నేతల ప్రమేయమో మరో కారణమో తెలియదు. కానీ మొత్తానికైతే వరద అంటే ఒక రకంగా వరద ఉధృతికి పూర్తిగా సర్వస్వాన్ని కోల్పోయి నిరసరాయులుగా మిగిలాం. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు, ఇళ్లను నిర్మించిస్తామన్నటువంటి మాట కూడా ఇచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల తర్వాత ఇదే ప్రాంతంలో ఇక్కడ మనం ఉన్నటువంటి పుల్లపొత్తూరు గ్రామానికి కూడా ఆయన రావడం జరిగింది. ఈ ప్రాంతంలో పర్యటించారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పరామర్శించి త్వరలో మీ బ్రతుకులు మారబోతాయన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ దిశగా ఎక్కడ అడుగులు పడినటువంటి పాపాన పోలేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా ఇక్కడ ఈ ప్రాంత వాసుల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి. మరోవైపు పాలక ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలి. ఎందుకంటే పుట్టకొకరు చెట్టుకొకరు జీవనం సాగిస్తున్న పరిస్థితి, కూలి చేసుకుంటే కానీ రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కాబట్టి రాష్ట్ర పాలక ప్రభుత్వం కూడా వీటిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఎందుకంటే సర్వస్వాన్ని కోల్పోయాం, నిరసరాయిగా మిగిలిన్నాం, డేరాల మాటనే బతుకుతున్నాం, విష సర్పాల మధ్యన జీవనం సాగిస్తున్నాం. మా బ్రతుకులు ఇంకా మారలేదు, ఇంకా పాలక ప్రభుత్వాలు ఇంకెప్పుడు మా బ్రతుకులు మారుస్తుందన్నటువంటి ఆవేదన ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఏదైతే వరదల సందర్భంగా కూడా ఇదే గ్రామానికి నాదేళ్ల మనోహర్తో పాటు అటు జనసేన
సంబంధించినటువంటి పార్టీ కీలక నేతలంతా కూడా ఇక్కడికి రావటం జరిగింది. అయితే దాతలు కూడా ఆ సమయంలో వరద బాధితులకు పెద్ద ఎత్తున సాయం అందించారు. అయితే ప్రజలు సాయం అందించారు కానీ ఎక్కడ పాలక ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పటికి కూడా వారు ఇచ్చిన హామీలు మాటలు మూటలుగానే మిగిలాయే తప్ప ఎక్కడే కానీ ఆచరణకు సాధ్యం కావడం లేదు. మరోవైపు అన్నమయ్య ప్రాజెక్టు విషయం పక్కన పెడితే నిరస్రాయులుగా మిగిలాం, రోడ్డున పడ్డాం, మా బ్రతుకులు మారలేదు. బ్రతుకులు మారేటప్పుడు పాలక ప్రభుత్వాలు మా గురించి పట్టించుకోవడం లేదు ఎందుకు అంటే మేమేం చేశాం, మేము చేసిన పాపం ఏమిటి, మేము చేసిన నేరం ఏంటని ఈ ప్రాంతవాసులు అడుగుతుంటే మాత్రం ఒక రకంగా వాళ్ళ మాటలు వింటుంటే మాత్రం కన్నీటి పర్యంతం కాక తప్పదు. సో పాలక ప్రభుత్వాలు ఇప్పటికైనా అంటే ప్రజలను ప్రజలుగా గుర్తించాలి, మాలాంటి నిరుపేదలను ఆదుకొని మాకు చేయూతనివ్వాలని ఈ ప్రాంతవాసుల్లో అడుగుతున్న పరిస్థితి. అంటే ఓ రకంగా వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. ఏదైతే మేము ఇక బ్రతకలేం, మా జీవనం సాగించాలంటే కనీసం ఒక నీడ ఉంటే మా పనులు మేము చేసుకొని బతుకుతాం. అలాంటి నీడ కూడా లేకుండా పోయిన పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు స్పందించి పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి కట్టుబడి ఇళ్ల నిర్మాణం చేపట్టి అది పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపడితే అక్కడ తలదాచుకునేందుకు తమకు అవకాశం ఉంటుంది, కూలీ నాలి చేసుకొని జీవిస్తామన్నటువంటి విషయాన్ని ఈ ప్రాంతవాసులు చెప్తున్నారు. ఏది ఏమన్నప్పుడు కూడా పాలక ప్రభుత్వాలు అనాథలుగా అంటే ఒక రకంగా నిరాశ్రాయులుగా అంటే వాళ్ళు నిజంగా చెప్పాలంటే అనాథలే. ఎందుకంటే వరద నీటి ఉధృతి కారణంగా సర్వస్వాన్ని కోల్పోయారు, నిరాశ్రాయులుగా మిగిలారు. ఆ తర్వాత దాతల సహకారంతో ఇప్పటి వరకు పూట గడిగింది. ఇక భవిష్యత్తులో పూట గడవడం కూడా కష్టసాధ్యం. ఎందుకంటే ఇక్కడ పనులు లేవు. అదేవిధంగా పనులు చేసుకోవాలంటే జీవనం సాగించాలి. జీవనం సాగించాలంటే ఖచ్చితంగా పనులు చేసుకోవాలి. కూలి పని ఉంటేనే కొత్త కుటుంబాన్ని పోషణ చే అవకాశాలు ఉంటాయి. కానీ అలాంటి ఎక్కడా పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న పరిస్థితి ప్రధానంగా అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితుల్లో కనిపిస్తుంది. మాకు ఇండ్లు కట్టించామని మాకు ఏది లేకనా చేసి ఊరికే గూడారు పంచామని పోయినారు. దానికి ఏ తలుపులు లే, దాలబందరాలు లే, ఏమి లే, ఎక్కడలే. మేము చెట్టు కింద ఉన్నట్టు ఉడకబెట్టుకొని తింటున్నాము. మాకు ఎవరు ఏమి చేయలేదు. ఎవరు వచ్చినా కానీ మాకు చెప్పలేదు. మాకు అసలు పట్టించుకోనే లేదు. ఆ కాంట్రాక్ట్ తీసినాడు పోయినాడు, దింపుకొని పోయినాడు, మాకు గిట్టలేదని చెప్పని అన్నీ వదిలేసి గమ్మున ఉన్నారు సార్. అంటే ఏం జరిగిందమ్మా? ఇప్పుడు ఎందుకు మీ ఇల్లు కొడకపోయినాయి? పోయినాయి, వరదల్లో పోయింది, ఎల్ల వచ్చిపోయింది. కట్టుకున్న గుడ్డలతో బయట పడినాం మేము. ఇంతవరకు తప్పక మాకు వాళ్ళు ఇల్లు వచ్చి సాయం చేసినారు కానీ ఈ నాయకులుగా మాకు 10 పైసలు సాయం చేయలే. ఇప్పుడు ప్రస్తుతం బోలే. మీరు ఏమన్నారు? మేము అదే ఎండల్లో మొదలు కట్టిన ఎండల్లోనే గుడిసెల్లో ఉన్నాం. గుడిసెల్లో ఉండి ఇప్పుడు పోయి ఉన్నాం ఆ ఎండల్లోకి. ఆడికి ఏది లే, తలుపులు లేవు, దాలబందరాలు లేవు, పూతలు వేయలే, బండలు వేయలే. అవి వేస్తాం ఇవి వేస్తాం బాగా కడతామని చెప్పని అన్నారు. చితిగితి లేకుండా మాకు లాస్ అయినామని చెప్పి వాళ్ళు సైలాన్స్గా ఉన్నారు. మేము అన్నీ ఉడకబెట్టుకుని తింటా మేము గమ్మున ఉన్నాం. ఆ. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి మరి? మా పరిస్థితి ఏంది, దేవుడే మా పరిస్థితి. కూలి చేసుకుంటే తినాలా. ఆ కూలికి పోయేదానికి కూడా ఏం పనులు లేవు. ఎవరు అన్నీ బూడిపోయి ఉన్నాయి. సేద్యాలు ఏం లేవు, అన్నీ కానీ లేవు. ఏమంటే ఇంకా బతుకుతున్నాం అంటే అట్ట బతుకుతున్నాం అంతే. అప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా వచ్చినారు. పవన్ కళ్యాణ్ నుంచి ఏం ఇచ్చినాడు, ఏం పెట్టినాడు, ఏం చూసినాడు? వంకొని పోతున్నాడు సైగాకన్నా. పిలిచాను సార్ సార్ అంటా అన్నా కానీ సైగాకన్నా పోతున్నాడు. భయపడే లేక ఏమో మాకేం తెలుసు. అసలు వచ్చినాడు మాట్లాడాలి కదా. ఆడవాళ్ళతోన్నా మాట్లాడి ఏమ్మా మీ పరిస్థితులు ఏమి, ఎట్టయింది, ఏం జరిగింది, ఎట్ట జరిగిందని చెప్పని కూడా చెప్తున్నా పాయ. ఎవరు చెప్తారు, మేము ఎవరికి చెప్పుకున్నాం, ఏ నాయకులు చెప్పుకున్నాము? చంద్రబాబు కూడా మీకు వచ్చి హామీ ఇచ్చినాడు కదా. ఆమె ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. మీ జగన్కి వేసిన ఓట్లు ఆయన ఇచ్చాడు పోయినాడు. అంటే మీకు మెయిన్ హామీ లేదా? ఇల్లు కట్టిస్తాం మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పలేదు. నేను అడిగినా. మాకు కట్టుకున్న గుడ్డలతో బయట పడినాం మేము. ఈ మాదిరి జరిగింది అంటే నువ్వు జగన్ గెలిపించినావు, జగన్ అడుగుపో అన్నాడు. మా ఇంటికాడనే అనింది. అందరు సంవత్సరం అన్నీ అడిగినా ఆ మాట అనిపోయినాడు. సరే పోనీ ఇప్పుడు పులుపుతున్నారు అసలే వేయలేదు మా కోట్లోనే ఉన్నాడు. వేయకుంటే పోనీ ఏం చేద్దాము? మేము ఎట్టున్నామో చెట్ల కింద అట్టే ఉంటాం. మాకు ఎవరు సాయం చేయొద్దు. పోనీ అడుక్కొని తింటాం. నట్టంలే అడుక్కొని అయినా పెట్టేవాళ్ళు లేరు. నీకేం ఊసిదవే బాగున్నావు చేసుకొని తినిపో అంటారు. ఆ పరిస్థితి అయిపోయింది. అన్నీ పోగొట్టుకున్నాం. దేవుడానికి గమ్మునున్నాం. 10 లక్షలు బంగారే సుమారుగా పోయింది. దేవుడానికి గమ్మునున్నాం. ఎంతంగా ఇప్పుడు పెట్టుకుంటే ఎవరు ఇచ్చారు మాకు? ఎవరు పెడతారు?
అవన్నీ చెప్పుకుంటే ఏం బాధలు తీరేటి కాదు, అయ్యేటి కాదు. ఉన్న కాడుకుంటాము, చచ్చిన కాడికి వస్తాం అంతే. అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారమ్మా? ఏం కొరాలా? ఏమని ఏం ఏం కోరుకుంటే ఏమి ఇచ్చినారయ్యా? ఎవరేం పెడుతున్నారు? పచ్చి నెలలు ఎవరన్నా చూస్తున్నారా? చూడలేరు కదా. పోతాది ఎట్నే జరిగి. మాకు ఇల్లు కడతా ఉన్నారు వాళ్ళకు ఏం జరిగింది అసలు మీకు? మాకు ఎలా వచ్చింది సార్, ఎలా వచ్చి మునిగిపోయి ఇల్లు వాకిలన్నీ తేలిగా పోయినాయి. మేము ఆ వానలోనే పోయినాం, ఆ బోటునికి వానలోనే పోయి ఆ వానలోనే తడిసి మళ్ళీ ఎలా తగ్గినాక మళ్ళీ దిగొచ్చి ఇల్లు వాకిలు లేకుండా తేలిగా పోయినాయి. అప్పుడు సత్యవాళ్ళకి వచ్చి ఆడు విన్నాం. ఒళ్ళు అంత పెడితే తినే అట్ట ఉంటే మళ్ళీ రేకులు వేసారు. ఆ రేకులో విన్నాము. ఇప్పుడు బిల్డింగ్లు ఇచ్చారు మాకు, బిల్డింగ్లు ఇచ్చారే కానీ మాకు కిటికీలు పెట్టలా, దాలవరాలు పెట్టలా. ఊరికి స్లాబ్ వేసారంటే పూతలు కూడా వేయలే. కొన్ని ఇళ్ళకు అసలు బేస్మెంట్ వేసారు కానీ ఇల్లు కూడా కొట్ల, కొన్ని ఇళ్ళు కొడవి ఉన్నాయి. వారు చేస్తారు సార్, మేము ఏం చేసాము, మా పరిస్థితి ఎట్టున్నది. అంటే గుడారాల నుంచి ఇప్పుడు బయట ఉన్నారా మీరు? గుడారాల నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసారా? వచ్చారా ఇప్పుడు కట్టిన ఇళ్ళ ముని ఇళ్ళకి పోయి అన్ని అవసరాలు పడుతున్నాం మేము. అంటే వాటి ఇల్లు బాగలేవా మీకు? అది సరిగా పూతలు ఇలా స్లాబ్ వేసారే కానీ పూతలు ఇలా కిటికీలు పెట్టలా, బండలు వేయలా, బండలు వేస్తాం అవి కూడా వేయలా. అది తలుపు పెడతాం, తలుపులు పెట్టలా, వైరింగ్ ఇస్తామన్నారు, వైరింగ్ బిగిలా. ఏమి చేయాలో మా పరిస్థితి ఎట్లా, మా పరిస్థితి. మేము పని పోలేకపోతే బాటలా పోలేకపోతే ఏమి చేయాలి మేము? అది తెల్లారి వచ్చినాక మేము అయినా గడికి ఎక్కించాం. ఇప్పుడు ఏం పెద్ద ఉన్నావు? ఎందుకున్నావు నువ్వు? ఎందుకున్నావు? సత్యాల కాడ కూర్చోండి. నేను ఏం చేశాను ఇంట్లో ఉండలేక సత్యాలం కాడ కూర్చొని నేను అవన్నీ ఊలి అన్నం పెట్టుకొచ్చి ఇక్కడ అవసరాలు పడతాను. నా పిల్లలకు బాగలేదు, నాకు బాగలేదు. మీరేం కోరుకుంటారు ప్రభుత్వాన్ని? ఇదేం కూడా మాకు ఇల్లు వాకిలు కట్టకపోయా మేము దూకు సావాలి, మేము ఏడాసార్లు పడాలా, మేము మా పరిస్థితి ఎట్టున్నది. ఏ పని బాగాలేకుండా నా పిల్లడికి పానం బాగలేదా, వాడికి మైండ్ పని చేయలేదా, వాడు ఎట్టున్నాడు నేను ఎట్టున్నాను సార్. మేము బతకలేక మేము అవసరాలు పడతాం సార్. మా పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ ఇస్తారు సార్. బియ్యం ఏమిరా? బియ్యం 10 కేజీలు బియ్యం ఇస్తారు, 5 కేజీలు అంతే. ఇప్పుడు ఇల్లు అసలు లేదా నీకు? ఇల్లు కిటికీలు అన్నీ ఉన్నాయా నీకు? నాకు అయిన బిగిలంగా సార్, కొరవలు అట్టే పెట్టారు. మరి ఎట్లా? వాళ్ళు కడతా ఉన్నారు, వాళ్ళు కుప్పించాము 5 లక్షలు ఇస్తా ఉన్నారు. 5 లక్షలు ఇచ్చాడు ఆయనేమో. వీళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు మేము కడతామని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళే తీసుకున్నారు లెక్క, మాకు పావాల ఇలా ఎవరు నా ప్రజలు ఇస్తాను ఆ లెక్క కూడా వాళ్ళే దిగుతున్నారు. మాకు రూపాయిలా ఆ ఇంట్లోనే కట్టారు అట్లా, మాకు ఇంట్లో ఉండేదానికి చెట్ల కింద చామల కింద ఎన్ని రోజులు మేము అవసరం పడామా. కడతామని లెక్క దిగ్గపోయి వాళ్ళు పైగా దిగ్గపోయి వాళ్ళు అవసరాలు పడుకుంటే మా పరిస్థితి ఏంది? ఇలా ఇల్లు వాకిలు కడతామని ఇల్లు వాకిలు కట్టకపోయి మేము చెట్ల కింద చామల కింద గోళ్ళ కింద కొమ్మల కింద గుర్తు అవసరాలు కూడా సత్తాము మేము. మా ముఖం చూడకపోయి మా పరిస్థితి ఏంది? మాకు మేము ఏం చేయాలా? ఇది పులపూర గ్రామంలో మేము వరద బాధితున్నాము. అన్నమయ్య ప్యాకెట్ తెగిపోయిన కారణం వల్ల మా ఊరంతా అనామకులుగా, అనాథులుగా, అపాయకులుగా, వరద బాధితులుగా మేము మిగిలిపోయినాము. మా ఊరు గ్రామం పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు మేము 500 మాదిగలమాయి, ఒక ఇల్లు 2 ఇళ్ళు కాదు. మేము బలపడినామంటే మేము ఇతర దేశాలకు పోయి, కువైట్కి పోయి, దుబాయ్కి పోయి, ఖత్తర్కి పోయి, మస్కట్కి పోయి, ఒక రైతు దగ్గర లేకుండా మా సొంత కాళ్ళ మీద మేము నిలబడుకొని మాకు ఇల్లు వాళ్ళు కట్టుకున్నాము. అది ఉపరితమం లేకపోతే అన్నమయ్య ప్యాకెట్ వాళ్ళ రాజకీయానికి మా ఊరు బలైపోయింది. అయినా కనుక ఆ రోజుల ప్రభుత్వంలో ఏమైనా మాట ఇచ్చి ఇల్లు వాళ్ళు కట్టించాం, మీకు తత్తనం ఏం కావాలి చేస్తానని మాట ఇచ్చారు. కానీ చేసినారు, ఏం చేసినారు? కాంట్రాక్టుకు లాభం చేసినారు. కాంట్రాక్టు వాళ్ళకి వచ్చిన డబ్బులు లక్షలు వేల కోట్లు వాళ్ళు తుమ్ముకోమన్నారు. కానీ ఆ ఇల్లు వరకు అట్టే ఉన్నాయి. ఆ స్లాపులు వాళ్ళు కట్టిన కొన్ని ఇళ్ళు ఉన్నాయి, బేస్మెంట్ కొన్ని ఇళ్ళు ఉన్నాయి, పూతలు వేసిన కొన్ని ఇళ్ళు ఉన్నాయి. పూతలు వేసినట్టు 4 సంవత్సరాలకే పూతలు ఇచ్చగా ఇరిపి అయ్యే పడిపోతున్నాయి కిందికి, ఇచ్చగా అయ్యే పడిపోతున్నాయి. స్లాపులు వచ్చేసి ఇచ్చగా అయ్యే సిమెంట్ కడ్డీలు తప్పక ఆ పైన స్లాబ్ ఏం నిలబడటంలా.
ఇట్లా దారుణంగా ఉన్నాయి. మేము ఈ ఊర్లో గ్రామాలందరూ వరద బాధితులు ఏ ఊరింటికి ఆ ఊరికి వెళ్ళిపోయి పని చేసుకున్నారు. ఇట్లా వచ్చేసి కత్తెరకు పోతున్నారు, మస్కట్కి పోతున్నారు, కోయేటికి పోతున్నారు, లేదా హైదరాబాద్ పోతున్నారు. ఎక్కడంటే ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడ దొరికి అక్కడ పోయి పని చేసుకొని వాళ్ళ జీవనాధారం వాళ్ళ బిడ్డలను సాకుకునే దానికి ఎన్నో అగసాట్లు పడుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు వచ్చినాడు. ఇంకొచ్చేసి ఇంకొక ఆయన ఆయన ఆ పవన్ కళ్యాణ్ కూడా వచ్చినాడు. మేము మాట ఇచ్చాము ఈ గ్రామానికి మేము ఏదన్నా హెల్పింగ్ చేస్తాం అన్నాడు. కానీ ఇంతవరకు మాకేం హెల్పింగ్ చేయలేదు. మొన్న కూడా పవన్ కళ్యాణ్ వచ్చినాడు. వచ్చామని అంటే మీ ఊరి కోసం ఏం మాత్రం మాట్లాడిన పవన్ కళ్యాణ్ వచ్చినాడు, ఇట్లా పోయినాడు, అట్లా వచ్చినాడు. లేదు మీ వరద బాధితులు ఈ ఊరు పోయింది, కొట్టుకోపోయింది, కనీసం ఈ ఊరి కోసం ఏదన్నా నిన్న నా వరకు చేస్తాననే ఎన్నిక గౌన్లో అతను పార్ట్నర్షిప్గా ఉండి కూడా ఒక మాట మాకు ఇవ్వలేదు. అయినా కనుక మేము దాన్ని సహకరించుకున్నాం. దానికోసం ఆయన కోసం మేము మాట్లాడడానికి ట్రై చేసినాము. కానీ ఆయనకు మాట్లాడడానికి అవకాశం మాకు ఇవ్వలేదు. ఎందుకంటే మా ఊళ్ళో రాజకీయ పార్టీల తర్వాత మాదిగలు మధ్య మాలాడు వచ్చి 60 ఇళ్ళు ఉన్నాయి, మాదిగలు వచ్చి 500 మాదిగలు ఉన్నాయి. కానీ ఈ రాజకీయానికి మమ్మల్ని వాడుకుంటున్నారు తప్పక వాళ్ళ స్వార్థాలకు బలైపోతున్నాం ఈ పార్టీకి ఆ పార్టీకి మేము. కానీ మాకంటూ ఏం చేసింది ఏం లేదు. మాకంటూ మా సొంత కట్టలతో మేమే పని చేసుకోవాలి, తినాలి. ఆడ తప్ప ఏం లేదు. రాజకీయానికి మాత్రం వాడుకుంటున్నాం మా ఊరు గ్రామాన్ని, పులుపుతూరు గ్రామాన్ని. ఇక్కడ ఊరు ఆధిపత్యం లేదు. రాజులు ఉండేది మహా అంటే 30 ఇళ్ళు ఉన్నాయి. 30 ఇళ్ళు రెడ్లు, 150 ఇళ్ళు వచ్చేసి రాజులు ఉన్నాయి. కానీ బలగం మాది, రాజకీయం వాళ్ళది. ఆర్థికంగా ఉండేది వాళ్ళు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు మేము. కానీ మమ్మల్ని రాజకీయాన్ని తప్పక వాడుకున్న తప్పక ఇంకొక దానికి కాదు ఈ ఊరు గ్రామం. ఈ ఘోరం అట్టే చెప్పి ఈ ఊరు ఏ నాయకుడు రాలేదు. ఏ మీడియా కాడికి వచ్చినా కనుక వాళ్ళని పోయి వాళ్ళనే ప్రసారం చేసుకుని వాళ్ళనే ఎంతసేపు పోస్టరించుకున్న తప్పక మాలాంటి వాళ్ళను మాట్లాడి మా దగ్గరకు వచ్చి మా పరిస్థితి ఏంది, మా తింటున్నారా లేదా అని చెప్పి ఇంతవరకు ఊరు ముందుగా ఇప్పుడు మీరు వచ్చారు. మీతో చెప్పడం కూడా ఎన్నుకోవడం కూడా ఏంటంటే మాలాంటి వాళ్ళు పేదవాళ్ళని మీరు సహకరించాలి. మా వచ్చి 500 మాదిగలు ఉన్నాయి. మాలాంటి పేదవాళ్ళని మీరు ఆదుకొని ఏదన్నా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఏమైనా ఆదుకొని మా గ్రామాన్ని, మా పులుపుతూరు గ్రామంలో మా ఇండ్లు వాకిలు వాటిని నెరవేర్చి ఈ ప్రభుత్వానికి ఒక మేలు జరుగుతుంది. ఈ ప్రభుత్వం పేరు కనుక మీరు నిలబడుతుంది. మేము కూడా తెలుసుకుంటున్నాం. జగన్మోహన్ రోజు ఉన్న రోజుల్లో మాకంటూ ఏం జరగలేదు, న్యాయం జరగలేదు. ఇప్పుడు మా ప్రస్తుతానికి ఇల్లు కావాలా, రోడ్లు కావాలా, డ్రైనేజీ కావాలా, శ్మశానం కావాలా. ఏ ఊరికైనా కోరుకునేది ఇదే. మనిషి బతుకున్నంత వరకు ఆస్తులు అన్నీ ఊరినో చచ్చిపోతే ఎత్తుపోతాం, మళ్ళీ ఆస్తులు ఎత్తుకున్నారు. కానీ ఉండడానికి నీడేం కావాలి కదా, నీడ లేకుండా ఉండలేదు కదా. అది మా ఊరి పరిస్థితి. దయచేసి మీరు ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటుంది అంటే మాకేమైనా ఆర్థికంగా మాకు ఇల్లు వాకిలి నిలబెట్టి మమ్మల్ని ఏమైనా ఆ ఇల్లు వాకిల్లో మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ ఏమైనా ఇది పంచన ఏడనో ఒకరి కింద బతకన్నా మా ఇంట్లో మేము పనుకునేదానికి, మా ఇంట్లో మేము ఉండేదానికి ఆశ్రమం కలిగి ఉండి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటాము. అంటే అప్పుడు వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది మీ పరిస్థితి? వరదలు వచ్చినప్పుడు మా పరిస్థితి అంటే ఏంటన్నా చెప్తాను. 9 రోజులన ఏ మీడియా కానీ ఏ ప్రభుత్వం కానీ ఈ గ్రామాన్ని తగలలేదు, రాలేదు. అది రాజకీయ పరంగా అంటారా లేకపోతే ఇంకొకటి మాకు తెలియదు. కానీ దాతలు అనేవాళ్ళు ఈ గ్రామంలో దాతలు అనేవాళ్ళు మా ఊరోళ్ళు కాదు, హైదరాబాద్ వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, ఎక్కడెక్కడో దాతలు వచ్చి వాళ్ళు ఇచ్చిన పప్పు, బియ్యము, మిరపకాయలు, షెడ్డు చక్కాలు, లుంగులతో కడకనా వాళ్ళు దానం చేశారు మాకు. మేము మొన్నటిదాకా వాళ్ళు తినిన దాంట్లో బతికినాము. వాళ్ళు ఈయన వస్తువు లేదు మాకు. ఆఖరికి మేము పనుకునే దుప్పట కానించి, మంచాలు కానించి, బిందులు కానించి, సొమ్ములు కానించి మొత్తం వాళ్ళు ఇచ్చిందేనా మాకు. ప్రభుత్వం మాకంటూ ఏమి ఇచ్చిందంటే మాకంటూ సత్యదానికి బ్యాందీ ఇచ్చింది అనుకుంటా నేను. మాలాంటి వాళ్ళు పేదోళ్ళకి ఏం కావాలి, నాకు కట్టుకునే దానికి ఇల్లు వాకిలు గుడ్డా పసుకో. కానీ ప్రభుత్వం మాకేం వీలేదనా. మాకైనా ఇచ్చితే మేము మాట్లాడదాం. మా ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే మాకు దా ఇల్లు ఇచ్చా అన్నారు, దా ఇల్లు అట్టే ఉన్నది. మీరు చూసిరా ఇంటి చూసిరాడు మదో ఈ ఇల్లు మాదిగలను వేసారు, 200 ఇళ్ళను మాదిగలను వేసారు. 200 ఇళ్ళు కాలనీ కడితే కనీసం దాంట్లో ఒక 10% పూర్తి కలదు వరకు. 10% పూర్తి కలదంటే ఆ డబ్బు ఎట్టపోయింది. ఆ డబ్బు ఏదో కొన్ని 100 కోట్లు ఎట్టపోయింది. ఎవరు తాకా చేశారో ఓడి ఎట్టపోయినాడు. ఓడిని ఎందుకు పట్టుకోలేదు ఈ ప్రభుత్వం, ఎందుకు వాడిని శిక్షించలేదు, మలాంటి భేదాలను ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నారు అనేది మాలో అందరిలో ప్రశ్న మాలో రగులుతుంది. ఆ బాధ చెప్పుకోవడానికి మా తరం కాదన్నది. కానీ మా ఊరు గ్రామ ప్రజలందరూ మేము ఆ ప్రభుత్వాన్ని అడగలేకున్నాం. ఈ రాజకీయ నాయకుల వల్ల మేము బలైపోతున్నాం. మేము ముందుకు పోతే వాళ్ళు తొక్కేస్తున్నారు. మాలో ఐకమత్యం ఉన్నా కనుక వాళ్ళు తొక్కేస్తాం, మమ్మల్ని ఏం చేయలేకపోతాం. ఆ పార్టీ కాడ వాళ్ళే ఉన్నారు, ఈ పార్టీ కాడ వాళ్ళు, తెలుగుదేశం కాడపోతే వాళ్ళే ఉన్నారు, వైఎస్ఆర్ పోతే వీళ్ళే ఉన్నారు. ఇంకా మాలాంటి భేదాలను ఆదుకున్నది ఏ నాయకుడు ఉన్నాడన్నా మా గ్రామానికి ఆదుకున్నది ఎవరు ఉన్నారు. కానీ అప్పట్లో ప్రభుత్వం ఇచ్చాన్న మాట వాగ్దానం మటుకు నెరవేర్చలేదన్నా. ఇచ్చాను వాగ్దానం నెరవేర్చలేదు. మేము మా గ్రామం నిలబడిందంటే ఆ బుద్ధి ఇచ్చిన దాతల వరకునే మా ప్రభుత్వం నిలబడిపోయింది. కోవిడ్ నుంచి కనీసం వచ్చేసి ఒక 20 లక్షలు 30 లక్షలు మా ఊరికి దానానికి వచ్చి ఉంటుంది, లేదా 40 లక్షల పైన వచ్చి ఉంటుంది. కానీ మా ఊరికి వాళ్ళు గుడ్లు ప్రతి ఒక్కటి చేశారు. కోవిడ్లో ఉండే ప్రతి ఒక్కరి పేరు చెప్తున్నానా. కోవిడ్లో ఉండే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే మాటనా,
వాళ్ళు పెట్టిన బిచ్చే మేము బతుకున్నాము. దాతలు ఇచ్చిన బిచ్చితేనే మేము బతికినామన్నా. గవర్నమెంట్ ఇచ్చిన సాగంతో మేము బతకలేదు. ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం వెళ్ళిపోయింది, 2 సంవత్సరం జరుగుతుంది. ఇంతవరకు ఈ ప్రభుత్వం కానీ చర్యలు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏది లేదన్నా. ఏం చేయలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేము కళ మేలుకొని మమ్మల్ని ఆదుకోమని కోరుకుంటున్నామన్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.